నారా భువనేశ్వరి పరిచయం అక్కర్లేని పేరు. చంద్రబాబు నాయుడు గారి సతీమణి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఘరాల పట్టి. సో భువనేశ్వరి గారు తండ్రి బాటలో, తండ్రి పెంచిన ఆ పెంపకంలో సౌమ్యంగా ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు వెళ్లకుండా ఇంటి వరకే పరిమితమయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా ఆమె సపోర్ట్ చేసే ఒక గొప్ప శ్రీమతి. ఇందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆవిడ మీద కాంట్రవర్సీ రాలేదు, ఎప్పుడు ఆవిడ దురుగ్గా వెళ్ళలేదు, రాజకీయాల్లోకి ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. ఆవిడ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియకుండా అంత గోప్యంగా తనదైన వ్యాపారం, అందులో కూడా వ్యాపారంలో కూడా తనదైన స్టైల్ చూపించి ఒక ఉన్నతమైన స్త్రీగా ఉన్న భువనమ్మ, అందరం ముద్దుగా పిలుచుకుంటే భువనమ్మ. కానీ హఠాత్తుగా భువనేశ్వరి గారు భయపడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో. ఎందుకంటే నా కుటుంబానికి థ్రెట్ ఉంది అంటున్నారు ఆమె. అసలు ఒక్కసారిగా షాక్ ఇది. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు? 4 సార్లు సీఎం అయ్యి రికార్డ్ స్థాయిలో సీఎంగా ఉన్నారు. లోకేష్ గారు అద్భుతంగా రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఒక పవర్ఫుల్ లీడర్ అయిపోయాడు ఆయన. సో ఇలాంటి టైంలో ఎంతో ఆనందంగా ఉంటారు. దేవాంశ్ పుట్టాడు, అలాగే సోదరుడు కూతురునే కోడలుగా చేసుకున్నారు. అంతా బాగుంటుంది అనుకున్నా వాళ్ళకి కూడా ఒక టెన్షన్, ఒక ఆందోళన, ఒక భయం ఉంటుందా అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఆమె మనసు పొరల్లో నుంచి వచ్చిన మాటలు ఇవి. నారా భువనేశ్వరి సంచలన కామెంట్స్. తమ కుటుంబం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుంది. ముప్పును లెక్క చేయకుండా రాష్ట్రం, దేశం కోసం పనిచేస్తున్నాం. మా ఫ్యామిలీకి బెదిరింపులు వస్తున్నాయి. ఇదండి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి బెదిరింపులు వస్తున్నాయని చెప్పి బహిరంగంగా ఆవిడ చెప్పారు అంటే అసలు ఏం జరుగుతుంది? ఒక సీఎం భార్య బహిరంగంగా మాకు బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పారు అంటే డైరెక్ట్గా దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక్కసారిగా భువనేశ్వరి గారు మాట్లాడిన ఈ మాటలకి రాష్ట్రం షేక్ అవడం కాదు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులో వాళ్ళు కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి భువనమ్మ ఏంటి ఎప్పుడు లేని ఈ రకంగా మాట్లాడారు? ఏమైంది అసలు? ఎందుకు ఆవిడ భయపడుతున్నారు? ఎవరు బెదిరిస్తున్నారు? ఎక్కడి నుంచి బెదిరింపులు వస్తున్నాయి? దీని వెనకాతలు ఉన్నవాళ్ళు ఎవరు? సీఎంనే బెదిరించే అంత స్థాయి ఉన్నవాళ్ళు ఎవరు? ఇది కదా. ముప్పును లెక్క చేయకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి. ఇప్పటికీ తమ ఫ్యామిలీ డేంజర్ జోన్లోనే ఉంది. ఆవిడ అన్నమాట చూడండి, డేంజర్ జోన్లోనే ఉంది. కుటుంబం మొత్తం చెప్తున్నది ఆవిడ. ఇక బెదిరింపులకు భయపడిపోవన్న భువనేశ్వరి. బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తాం. సోషల్ మీడియాలో వైరల్గా మారిన భువనేశ్వరి గారి వీడియో. బెదిరింపులు ఎన్ని వచ్చినా మేము భయపడం, మాకు ముప్పు ఉంది, మాకు థ్రెట్ ఉంది, మాకు బెదిరింపులు వస్తున్నాయి. అంటే సీఎం అయిన ముందు నుంచి కూడా కదా చంద్రబాబు నాయుడు గారిని ఇలాగని అలాగని లేకపోతే ఇంకొకటను ఆయన పాదయాత్ర చేయడం, ఎప్పుడు ఏ రకంగా ఉపద్రవం ముంచుకొస్తుందో ఎవరికి తెలియదండి. కక్షలు, కార్పణ్యాలు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుని ఈ సంస్కృతి ఉన్న ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ఉండాల్సిన అవసరం ఉంది. అది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అని కాదు, ఏ ఫ్యామిలీ అయినా సరే ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియని పరిస్థితి. మిత్రులు ఎంతవరకు ఉంటారో రాజకీయ నాయకులకు శత్రువులు అంతకంటే ఎక్కువ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో చేయలేదనో, వాళ్ళకి ఏదో ఇవ్వలేదనో, వాళ్ళ మీద ఏమన్నా కక్ష సాధింపు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగినా అధికార పార్టీ అన్నట్టుగా వస్తుంది. ఎవరు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు అంటారు. అప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారే. ఏమొచ్చినా వాళ్ళ మీదకి వెళ్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళే. కానీ డైరెక్ట్గా హిట్ అక్కడే పడుతుంటుంది. అసలు భువనేశ్వరి గారు అంత ఆవేదంతో మాట్లాడిన ఆ వైరల్ వీడియో ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. I have to tell you, we are facing a lot of threats, but that doesn't matter to my family. At the end, my family ki mana rashtra anedi chala mukyam. So at the same time, all you youngsters, students especially, it starts from here. Join hands and do good for the country, not bad. So once again, greetings to all of you all, students, scholars, faculty members and distinguished guests of Dravid University. ఇదండి భువనేశ్వరి గారి
భయానికి కారణం అది. భువనమ్మ భయానికి అసలు కారణం అది. ఆవిడ డైరెక్ట్గా చెప్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. తెలుగుదేశం శ్రేణులు అవనివ్వండి, తెలుగు తమ్ముళ్ళు అవనివ్వండి, తెలుగు మహిళలు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. ఏంటి భువనమ్మ ఈ రకంగా మాట్లాడింది అని. ఇక వైసీపీ పాలన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. సీఎం ఫ్యామిలీని ఎవరు బెదిరిస్తున్నారో చెప్పని భువనేశ్వరి గారు. భువనేశ్వరి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. సీఎం ఫ్యామిలీనే బెదిరించే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? బాబు కుటుంబాన్ని బెదిరిస్తే ఊరుకుంటారా? సీఎం ఫ్యామిలీలో ఎవరైనా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నారా? లేక మెసేజ్లు మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్నారా? బెదిరింపులు ఏ రకంగా వస్తున్నాయో అయితే ఆవిడ బయట పెట్టలేదు. బెదిరిస్తున్నారు, లేకపోతే డేంజర్లో ఉన్నాము, ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి అని చెబుతున్నారు తప్ప ఎవరన్నా దాన్ని ఏం చెప్తారు? పలానా వాళ్ళు అంటే అది వేరే రకంగా రాజకీయ పరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఒక ఇండికేషన్స్ అయితే ఇచ్చారు ఆవిడ, ఒక సిగ్నల్ అయితే ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బెదిరింపులు వస్తున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం, భయం వస్తుంది. అయినా భయపడేది లేదు. ఇది కూడా మనం వినాలి. ఆవిడ వీర మహిళలో మాట్లాడింది. అయినా భయపడేది లేదు. ఇలాంటి బెదిరింపులు మేము వినొచ్చు. చంద్రబాబు నాయుడు గారు చూడండి బెదిరింపులు ఇవన్నీ. రాజకీయ నాయకులు ఎవరన్నా సరేని, అది జగన్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అవనియండి, ఎన్ని బెదిరింపులు వస్తుంటాయి. జర్నలిస్టులు మాకు ఎన్ని బెదిరింపులు వస్తుంటాయి, ఇంకా వాళ్ళకి రావా? మాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి. నీ అంతు తేల్చేస్తాను, వాడికి ఇది చేస్తున్నావు, వీడికి ఇది చేస్తున్నావు అని. ఏముంది ఇందులో? అనవసరమైన రాద్ధాంతాలన్నీ తెచ్చుకోవడం, అనవసరమైన వాగులు వాక్కోవడం తప్ప ఇందులో ఎవరికీ కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎవరి ప్రాణాలకి ఎవరు కూడా తీసేసే పరిస్థితులు ఉండవు. మరీ అంత క్రూరత్వం చెలరేగిపోయిందంటే దాని పర్యవసానాలు కూడా వేరే రకంగానే ఉంటుంది, వేరే లెవెల్లోనే ఉంటుంది. ఎవరినో ఒక మాట అన్నారని చెప్పి వాళ్ళు ఏదో అటాకులు చేయడం వల్ల ఇంకోటి చేయడం విష సంస్కృతి. అది ఎవరికి కూడా మంచిది కాదు. వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. మనం చెప్పేది వాస్తవమో కాదో అన్నది ముందు తెలుసుకోవాలి. పాలించే వాళ్ళ పాలన ఏ రకంగా ఉంటుందన్నది దెబ్బలు పడ్డవాడికి నొప్పి తెలుస్తుంది, పాలించేవాడికే ఆ పట్టులు తెలుస్తాయి. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు సుదీర్ఘమైన రికార్డు స్థాయిలో సీఎంగా చేసిన వ్యక్తి భార్య బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేశారు అంటే, బహిరంగంగా ఆవిడ వాయిస్ ఇచ్చింది అంటే దాని వెనకాతల ఎంత ఆందోళన లేకపోతే ఆవిడ బయటికి చెప్తారండి? లేకపోతే ఎందుకు ఈ అంశం ఈరోజు బయటకు వస్తుంది? భువనేశ్వర్ ఎంతలా భయపడడానికి రీజన్ ఏమై ఉంటుంది? వైసీపీ పాలనలో బెదిరింపులు ఏమైనా వచ్చాయా? బాబు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా వార్నింగ్ ఇచ్చారా? ఇది చాలా కీలకమైంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని మాటలు వచ్చినాయి? ఒకటా రెండా? ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత అసహ్యంగా మాట్లాడేవారు. నీకు అవి వస్తాయి, దోమలు కొట్టకపోతే ఏమొస్తుంది, నీకు వేడి నీళ్ళు కావాలా, నువ్వు ఇలాంటి ఓడి అలాంటి ఓడి, నీ శరీరం ఇది అది నీకు రోగాలతో నువ్వు తెచ్చుకుని ఒకటి కాదు రెండు కాదు కదా. ఎందుకు అనవసరమైనవి? ఈరోజు ఆ బాధలు అనిపిస్తున్నాం కదా, ఈరోజు అవే హాస్పిటల్లో మనం తిరుగుతున్నాం కదా. ఆ వయసుకి ఇబ్బంది రావచ్చు. ప్రతి ఒక్కరికి కూడా వయసు అన్నది ఒకటి ఉంటుంది, వృద్ధాప్యం అన్నది అది చూడని వాడు ఎవడో ఉండడు, ఖచ్చితంగా చూడాలి. సరే మధ్యలో పోతే అది వేరే విషయం. ఆ చూసినప్పుడు అందరికీ ఒకటే, అది పర్మిట్ చెయ్యదు బాడీ. ఇంకా ఆయన చలాగిగానే తిరుగుతున్నాడు. భగవంతుడు మంచి ఆరోగ్యమే ఇచ్చాడు ఆయనకి. ఇప్పటికీ కుర్రోళ్ళలో తిరుగుతుంటాడు ఆయన, రాత్రి అనక పగలనకని. సరే ఓకే అబ్బా, మన తండ్రి వయసు ఉన్న వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాం? ఏ రకంగా మాట్లాడతారు? కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. ఎవరన్నా సరే, ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళన్నా సరే, ఎదుటి వాళ్ళని, వాళ్ళకున్న ఇబ్బందుల్ని, వాళ్ళకున్న కష్టాలని, లేకపోతే వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం అది ఆనందంగా తీసుకుండి ఒక వికృత ఆనందం పొందడం అన్నది మనిషి జన్మకి మంచిది కాదు. అది ఎవరైనప్పటికీ, ఏ నాయుడికైనప్పటికీ కూడా. ఇక బాబు అరెస్టు సమయంలో ప్రజల మద్దతు ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన కష్టాన్ని ప్రజలు మర్చిపోలేరు. ప్రజలు చూపిన తెగువ ఎప్పటికీ మర్చిపోలేం. 4 రోజుల కుప్పం పర్యటనలో భువనేశ్వరి గారి ఆవేదన. ద్రవిడ వర్సిటీలో నారా భువనేశ్వరి గారి ప్రసంగంలో చేసిన కీలక వ్యాఖ్యలు, మీరు విన్న వ్యాఖ్యలన్నీ కూడా భువనేశ్వరి గారు వాళ్ళ అత్తగారు ఊరిలో మాట్లాడింది. అక్కడ ఊరు మీన్స్ ఇంకా ఆయన సొంత ఊరు లాంటిదే కాబట్టి నేను అనేది. కుప్పం అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం. వీళ్ళకి కూడా దాంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ అపజయం లేకుండా ముందుకు సాగిన విజయడంకా మోగించిన కుప్పం. అక్కడ నుంచి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఏదో బలమైన కారణం ఉంది. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేంద్ర నిఘా వర్గాలు కూడా ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నది. ఎందుకంటే ఎవరో మాట్లాడితే అది తీసిపడిద్దరు. కానీ సాక్షాత్తు భువనమ్మ అని పిలుచుకునే ఆ అమ్మ మాట్లాడుతున్నది అంటే చంద్రబాబు నాయుడు గారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రత్యేక ఫోకస్ దీని మీద పెట్టాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.